ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారని, దమ్ముంటే కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే చెప్పారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి అంతకంటే ఇంట్రెస్టింగ్, అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ప్రభావం చూపించే డైలాగు జగన్ ఆల్రెడీ డ్రాప్ చేశారు. ఆ సౌండ్ ఢిల్లీ వరకు వచ్చింది. ముందు కూడా ఈ ప్రభావం బీజేపీ అదే కేంద్ర రాజకీయ వ్యూహాల మీద కూడా బలంగా పడబోతోంది. ఇంతకీ జగన్ చెప్పిన ఆ పవర్ఫుల్ మాట ఏంటి? అంత ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి? వ్యతిరేకంగా కదా కాంగ్రెస్ పోరాడాలి, మరి విపక్షం మీద ఎందుకని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది? లాజిక్ అర్థమైపోతుంది సింపుల్ గా. ఇదే పాయింట్ ని పట్టుకొని ఇప్పుడు జగన్ మాట్లాడడం కనపడుతోంది. పైగా రాహుల్ గాంధీతో చంద్రబాబు నెరపిన రాజకీయాలు దేశం మొత్తానికి తెలుసు. ఆ వ్యవహారాలన్నీ మనం కవర్ చేసి ముసిగేయాలనుకున్నా కానీ ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. ఎప్పుడు మనం 2018లో 19లో కాంగ్రెస్తో వేసిన చట్టపట్టాలన్నీ